హాయ్ అండి, ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక 2 టమాటాలను వేసుకొని సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇందులో మనం ఎగ్స్ వేసుకుంటున్నాం కదండి, డైరెక్ట్గా వేసుకుంటున్నాం అనమాట. ఎక్కువగా వాటర్ పట్టవు, చాలా త్వరగా ఉడికిపోతుంది. ఇలా వాటర్ మరిగిన తర్వాత 4 ఎగ్స్ని ఇలా గ్రేవీ జరుపుకుంటూ వేసుకొని ఇలా మూత పెట్టుకొని కదపకుండా మగ్గించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ మనకి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.